బీహార్ నలంద జిల్లాలో గౌతమ బుద్ధుడిని మతాలకు అతీతంగా తెలియబాబాగా దేశ విదేశీ భక్తులు కొలుస్తున్నారు. బడగావ్ గ్రామంలో నలుపు రంగులో భారీ విగ్రహ రూపంలో ఉన్న బుద్ధుడిని ఆముదం, కొబ్బరి నూనె, నెయ్యితో పూజిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బుద్ధుడిని ఇక్కడ తేలియాబాబాగా పిలుస్తున్నారు. ఈ ఆలయానికి దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. పురాతన నలంద వర్సిటీలో ఈ విగ్రహం ఉండేదని, తవ్వకాలు ఇది బయటపడినట్టు అక్కడి పూజారి శాలిగ్రామ్ పాండే చెప్పారు. నలందలో చదువుకున్న విద్యార్థులు ఈ విగ్రహం ముందు తమ నైపుణ్యాలను ప్రదర్శించేవారని తెలిపారు. 1193 సంవత్సరంలో వర్సిటీపై మహ్మద్ బక్తియార్ ఖిల్జీ జరిపిన దాడిలో 7 తామర పువ్వులపై ఉన్న ఈ బుద్ధుడి విగ్రహం దెబ్బతిన్నట్టు పేర్కొన్నారు. ఈ విగ్రహాన్ని ఏనుగులు, గుర్రాల సాయంతో తీసుకెళ్లాలని భావించినప్పటికీ అది సాధ్యపడలేదు. దీంతో ఆగ్రహించి ఆ విగ్రహాన్ని ఖిల్జీ ధ్వంసం చేశాడని పేర్కొన్నారు. కాలక్రమంలో ఆ విగ్రహం భూమిలో కూరుకుపోయిందని పాండే తెలిపారు.